Welcome to Samrita Spoken English Academy. My name is Vinoda Nagoshe. In the previous video, we talked about have been, has been, isn't it? Present be forms, helping verbs, nothing but this have and has. Present helping verbs, have and has. I have been, we have been, they have been, you have been, he has been, she has been, and it has been. So has been, have been ఎప్పుడైతే మనకు వస్తుందో ఒక సెంటెన్స్లో, సో ఈ హ్యావ్ బీన్ హ్యాస్ బీన్తోనే మనం ఒక పీరియడ్ ఆఫ్ టైంని, ఒక పాయింట్ ఆఫ్ టైంని డెఫినెట్గా ఇన్సర్ట్ చేయాలి. లేకపోతే ఐఎమ్ a profession, ఐఎమ్ మూడ్, ఐఎమ్ ప్లేస్, లైక్ దిస్. ఐఎమ్ we are, you are, they are, he is, she is, it is. There is no need to talk about time. I'm happy, that's it. I'm happy now. So we are at hotel, that's it. But I have been happy for 2 hours. I have been happy for 2 months. I have been happy since 2020, like this. Period of time, otherwise point of time should be with have been and has been. There is no need. We are, there is no need. Just telling. So just books are on the table, that's it. How long have books, how long have been books on the table? There is a thing, books have been on the table for 2 hours, like this. Okay, in the previous video we talked about these have been, has been, how to use. See, in this video we make WH questions, how to frame WH questions we'll see in this video. See, general we discuss some WH questions. What have you been since 2020? Which books have been in your bag since yesterday? Where have you been for 2 hours? Who has been with you since yesterday? ఎవరు నీతో ఉన్నారు నిన్న నుంచి? Why has she been so dull since yesterday? ఆమె నిన్న నుంచి ఎందుకు డల్గా ఉంది? How have you been? See, how have you been since you joined the hostel? నువ్వు హాస్టల్లో జాయిన్ అప్పటి నుంచి నువ్వు ఎలా ఉన్నావు? జాయిన్ అయినప్పటి నుంచి నువ్వు ఎలా ఉన్నావు? See, అయినప్పటి నుంచి అనేది ఒక టైం ఫ్రేమ్. అప్పటి నుంచి నువ్వు ఎలా ఉన్నావు? Like right. See here, see, what has he been for 2 years? What has he been for 2 years? See, what has he been for 2 years? 2 సంవత్సరాల నుంచి. 2 సంవత్సరాల నుంచి. 2 సంవత్సరాల నుంచి అతను ఏంటి? వాట్ WH క్వశ్చన్. వాట్ హ్యాస్ హీ బీన్ ఫర్ 2 years? 2 సంవత్సరాల నుంచి అతను ఏంటి? మీరు ఒక ఫ్రెండ్ని కలిశారు. ద కన్వర్జేషన్ బిట్వీన్ యూ అండ్ యువర్ ఫ్రెండ్. సో మీ ఫ్రెండ్ ఇంకో ఫ్రెండ్ గురించి చెప్తున్నాడు, మీ ఇంకో ఫ్రెండ్ గురించి. తను మీ దగ్గర లేడు. సో మీరు ముందు స్టార్ట్ చేశారు మాట్లాడడం, మీరు ఫస్ట్ పర్సన్ అవుతారు. సో మీ ఫ్రెండ్ మీకు ఆన్సర్స్ ఇస్తున్నాడు, సెకండ్ పర్సన్ అవుతాడు. సో మీ దగ్గర లేని వ్యక్తి గురించి మాట్లాడుతున్నారు, వన్ ఆఫ్ యువర్ ఫ్రెండ్. సో హీఈస్ థర్డ్ పర్సన్. ఆ థర్డ్ పర్సన్ గురించి మాట్లాడుతున్నారు. థర్డ్ పర్సన్ గురించి మాట్లాడుతున్నప్పుడు మనం హ్యాస్ అనే హెల్పింగ్ వర్బ్ని తీసుకుంటాము. సో ఇప్పుడు మీరు సో సపోజ్ ఆ థర్డ్ పర్సన్ ఫ్రెండ్ నేమ్ రాకేష్ తీసుకుందాం. రాకేష్. సో మీరు అడుగుతున్నారు రాకేష్ ఏం చేస్తున్నాడు? రాకేష్ ఇంతకుముందు ఒక కంపెనీలో జాబ్ చేశాడు. సో ఒక 2 years నుంచి ఆ కంపెనీలో పనిచేస్తలేడు అని చెప్పాడు, అంతే. అంటే ఇప్పుడు ప్రస్తుతం ఏం చేస్తున్నాడు అనేది చెప్పలేదు. సో ఆ టైంలో, ఆ సందర్భంలో మీరు ఈ సెంటెన్స్ యూజ్ చేస్తారు. అంటే 2 years బ్యాక్ అతను ఒక కంపెనీలో పనిచేస్తూ ఉండే అని చెప్పాడు కదా. 2 years నుంచి ఏం చేస్తున్నాడో చెప్పలేదు. సో అంతకుముందు అయితే నాకు తెలుసు 2 years నుంచి ఏం చేస్తున్నాడో తనకి తెలుసు, కానీ మీకు చెప్పలేదు అనుకుందాం, ప్రొఫెషన్. సో మీరు అడుగుతారు వాట్ హ్యాస్ హీ బీన్ ఫర్ 2 years? ఓకే, అంతకుముందే 2 years బిఫోర్ ఏం చేస్తున్నాడో చెప్పావు. సో ఇప్పుడు
ఆ వర్క్ అయితే చేస్తలేడని చెప్తున్నావు. సో వాట్ హ్యాస్ హీ బీన్ ఫర్ 2 years? అంటే 2 years నుంచి అతను ఏంగా ఉన్నాడు, ఏం చేస్తున్నాడు, నో యాక్షన్ వర్బ్. అతను 2 years నుంచి ఏంగా ఉన్నాడు అంటే అతను ఏ వృత్తిని కలిగి ఉన్నాడు అనేసి అడిగితే, ఇప్పుడు మీ ఎదుటుగా ఉన్న ఫ్రెండ్ చెప్తున్నాడు ఆ థర్డ్ పర్సన్ రాకేష్ గురించి. he has been a teacher, any other profession, something. he has been a farmer పెట్టుకుందాం. he has been a farmer for 2 years. అంటే తను ఒక కంపెనీలో జాబ్ చేస్తూ ఉండే 2 సంవత్సరాల క్రితం వదిలిపెట్టాడు. ఆ 2 సంవత్సరాల నుంచి అతను అగ్రికల్చర్ ఫీల్డ్లో ఉన్నాడు. సో ఒక ఫార్మర్గా 2 సంవత్సరాల నుంచి ఉన్నాడు అని చెప్పడానికి we give the answer in this way, we frame the question in this way. What has he been for 2 years? 2 సంవత్సరాల నుంచి అతను ఏంటి. ఓకే, నెక్స్ట్ సెంటెన్స్. which vehicle has been at garage? which vehicle has been at garage? సో ఏ వెహికల్ గరేజ్లో ఉంది అని అడగడం అన్నమాట. సో ఈ చిన్న కాన్సెప్ట్ బిల్డ్ చేద్దాం. ఇప్పుడు చెల్లి అన్న మాట్లాడుకుంటున్నాను అనుకుందాం. సో ఈ చెల్లికి తెలియదు, వీళ్ళకి 2-3 వెహికల్స్ ఉన్నాయి, 4-wheeler ఉంది, 2-wheeler ఉంది, అలాగా. సో ఈమె అడుగుతుంది, అన్న అంటున్నాడు వెహికల్ గరేజ్లో ఉంది అంటున్నాడు అన్న. సో చెల్లికి తెలియదు, చెల్లి అడుగుతుంది ఏ వెహికల్ గరేజ్లో ఉంది అని అన్నని చెల్లి అడుగుతుంది. అడగాలంటే విచ్ వెహికల్ హ్యాస్ బిన్ ఎట్ గరేజ్ అని అడగాల్సిందే. నెక్స్ట్, ఓకే, ఐ డిడ్ నాట్ మెన్షన్ యువర్ టైమ్, పాయింట్ ఆఫ్ టైమ్, పీరియడ్ ఆఫ్ టైమ్, నో నీడ్. నెక్స్ట్, వేర్ హ్యావ్ యూ బీన్ ఫర్ 30 minutes? నువ్వు 30 నిమిషాల నుంచి ఎక్కడ ఉన్నావు? 30 నిమిషాల నుంచి నువ్వు ఎక్కడ ఉన్నావు అంటే ఇప్పుడు ఎవరైతే ఈ సెంటెన్స్ని వాడుతున్నారో, క్వశ్చన్ని వాడుతున్నారో, ఇప్పుడు కూడా అని అర్థం. సో వేర్ హ్యావ్ యూ బీన్ ఫర్ 30 minutes? వేర్, WH క్వశ్చన్. నెక్స్ట్, వై హ్యాస్ షీ బీన్ ఐడల్ సిన్స్ డే బిఫోర్ ఎస్టర్డే? మొన్నటి నుంచి ఆమె ఎందుకు ఐడల్గా ఉంది? వై హ్యాస్ షీ బీన్ ఐడల్ సిన్స్ డే బిఫోర్ ఎస్టర్డే? ఆమె మొన్న నుంచి ఎందుకు ఐడల్గా ఉంది? ఐడల్ ఈజ్ నథింగ్ బట్ వన్ ఆఫ్ స్టేట్ దేర్ వీ డోంట్ డూ ఎనీ యాక్షన్. కామ్గా అంటే పని లేకుండా కూర్చోవడం అన్నమాట, పని లేకుండా ఉండడం. వై హ్యాస్ షీ బీన్ ఐడల్ సిన్స్ డే బిఫోర్ ఎస్టర్డే? మొన్న నుంచి ఆమె ఎందుకు పని లేకుండా ఉంది? బ్యూటిఫుల్ క్వశ్చన్. Who has been with you since morning? సో ఎవరు నీతో ఉన్నారు ప్రొద్దున్నుంచి? With whom have you been outside? With whom, ఎవరితో నువ్వు బయట ఉన్నావు? With whom have you been outside? Next, to whom have you been a helper since January? నువ్వు జాన్వరి నుంచి ఎవరికి హెల్పర్గా ఉన్నావు? ఫ్రమ్ హూమ్ హ్యావ్ యూ బీన్ ఫార్ సిన్స్ 2020 నుంచి నువ్వు ఎవరికి దూరంగా ఉన్నావు? దూరంగా ఉన్నావు అంటే సో గొడవ జరిగిందనుకోండి, ఆ వ్యక్తులకు దూరంగా ఉండడం, లైక్ దట్. అంటే ఆ కాన్సెప్ట్లో, ఆ సందర్భంలో ఈ సెంటెన్స్ వస్తుంది. ఎవరికి దూరంగా ఉన్నావు? నెగిటివ్ మాట్లాడే పర్సన్స్ ఉంటారనుకోండి, నెగిటివ్ పీపుల్, వాళ్ళకి దూరంగా ఉండడం అలాంటి. రైట్, నెక్స్ట్, ఫర్ హూమ్ ఎవరి కొరకు? హ్యావ్ యూ బీన్ ఎట్ బస్ స్టాండ్? ఫర్ హూమ్ హ్యావ్ యూ బీన్ ఎట్ బస్ స్టాండ్ సిన్స్ మార్నింగ్? ప్రొద్దున నుంచి నువ్వు ఎవరి కొరకు బస్ స్టాండ్ దగ్గర ఉన్నావు? విల్ బిల్డ్ వన్ కాన్సెప్ట్. మీరు బస్ స్టాండ్ దగ్గర ఉన్నారనుకుందాం. ఎప్పటి నుంచి? ప్రొద్దున లేకపోతే 10 AM తీసుకుందాం టైం. సో మీరు బస్ స్టాండ్ దగ్గర ఉన్నప్పుడు మీ వన్ ఆఫ్ యువర్ ఫ్రెండ్ అప్పుడు చూశాడు మిమ్మల్ని. తను ఆఫీస్కి వెళ్తున్నాడు అనుకుందాం.
ఆఫీస్కి వెళ్ళే ముందు మిమ్మల్ని, అంటే ఆ దారి నుంచి వెళ్తున్నాడు కాబట్టి మిమ్మల్ని చూశాడు. నెక్స్ట్ తను లంచ్కి మళ్ళీ రిటర్న్ అయ్యాడు ఇంటికి. సో వాళ్ళ ఇల్లు ఈ అంటే తను ఈ క్రాస్ చేసి వెళ్తారన్నమాట ఈ బస్ స్టాండ్. మళ్ళీ తను 2 PM 1 PM ఇంటికి వెళ్ళేటప్పుడు మళ్ళీ మిమ్మల్ని చూశారు, మీరు అక్కడే ఉన్నారు. ఇమాజిన్ మీరు అక్కడే ఉన్నారు. అప్పుడు మీ దగ్గరకు వచ్చి అంటాడు ఏమని అంటే, సి ఫర్ హూమ్ హ్యావ్ యూ బీన్ ఎట్ బస్ స్టాండ్, నువ్వు ఎవరి కొరకు బస్ స్టాండ్ దగ్గర ఉన్నావు. వై హ్యావ్ యూ బీన్ ఎట్ బస్ స్టాండ్, నువ్వెందుకు బస్ స్టాండ్ దగ్గర ఉన్నావు. సో నువ్వెందుకు బస్ స్టాండ్ దగ్గర ఉన్నావు, ఎప్పటి నుంచి, సిన్స్ 10 AM, సిన్స్ 10 AM, 10 AM నుంచి నువ్వు ఎవరి కొరకు బస్ స్టాండ్ దగ్గర ఉన్నావు, లేకపోతే ఎందుకు నువ్వు బస్ స్టాండ్ దగ్గర ఉన్నావు అనే క్వశ్చన్ వేస్తాడు. అంటే మీరు సిన్స్ 10 AM నుంచి తను వాడేటప్పుడు, ఆ సెంటెన్స్ వాడేటప్పుడు కూడా మీరు బస్ స్టాండ్లో ఉన్నారు. అలా కాకుండా మీరు బస్ స్టాండ్ దగ్గర నుంచి ఇంటికి వెళ్ళిపోయారు, తను వాళ్ళ ఇంట్లో లంచ్ చేసి మీ ఇంటికి వచ్చాడనుకున్నాం. అప్పుడు మీ ఇంట్లో ఈ క్వశ్చన్ అడిగాడనుకోండి, అడిగాడనుకోండి, యాక్షన్ కంప్లీటెడ్ అయి ఉంటుంది. మీరు ఇప్పుడు ఇంట్లో ఉన్నారు, మీ ఇంట్లో ఉన్నారు, మీరు బస్ స్టాండ్లో లేరు. కాబట్టి మనము హ్యావ్ బీన్ హ్యాస్ బీన్తోని ఫ్రేమ్ చేయము. సో అక్కడ మనకి హ్యాడ్ బీన్ వస్తుంది. హ్యాడ్ బీన్, ఎందుకు నువ్వు అక్కడ ఉండే విల్ ఫ్రేమ్ దోస్ క్వశ్చన్స్ అప్కమింగ్ సెషన్స్. నెక్స్ట్ లైక్ దట్. సో how have they been since they went to America. How have they been since they went to America. వాళ్ళు అమెరికాకి వెళ్ళినప్పటి నుంచి ఎలా ఉన్నారు. See, right. Next, how long. Otherwise you can frame questions with since when. How long అన్నా since when అన్నా కూడా ఒకటే. How long has he been a farmer. అతను ఎప్పటి నుంచి ఫార్మర్గా ఉన్నాడు. సిన్స్ వెన్ హ్యాస్ హీ బీన్ అ ఫార్మర్, అతను ఎప్పుడు ఫార్మర్గా ఉన్నాడు. సో ఇన్ దిస్ వే వి మేక్ WH క్వశ్చన్స్, వాట్, విచ్, వేర్, వెన్, హూ, వన్ మోర్, ఓకే, విత్ హూ, ఫర్ హూ, ఫ్రమ్ హూ, ఫర్ హూమ్, టు హూమ్, హౌ లాంగ్, సిన్స్ వెన్. నెక్స్ట్ హియర్ వన్ సెంటెన్స్, హూస్ ఫైల్స్ హ్యావ్ బీన్ ఆన్ ద డెస్క్టాప్. హూస్ ఫైల్స్, ఎవరి ఫైల్స్ డెస్క్టాప్ మీద ఉన్నాయి. నెక్స్ట్ సి ఇన్ దిస్ 2 years. 2 years అనేది మనకి ఏ 2 years అనుకోవాలి. నేను 2020 నుంచి ఈ 2 years అనుకోవాలా, ఏ 2 years అనుకోవాలి. దెర్ ఈజ్ నో ఎగ్జాక్ట్ 2 years అంటున్నాము, ఏ 2 years మనకి తెలియట్లేదు. దట్స్ వై వి కాల్ దిస్ యాజ్ పీరియడ్ ఆఫ్ టైం. సో ఈ 2 yearsని మనం పీరియడ్ ఆఫ్ టైంగా పరిగణిస్తాము. నెక్స్ట్ వీ డోంట్ మెన్షన్ హియర్ 30 minutes. ఏ 30 minutes అనుకోవాలి, వీ డోంట్ నో. దట్స్ ద రీజన్ దిస్ ఈజ్ ఆల్సో పీరియడ్ ఆఫ్ టైం. నౌ కమింగ్ టు ద పార్ట్, సిన్స్ డే బిఫోర్ ఎస్టర్డే. మొన్న అనేది మనకి ఆల్రెడీ క్లారిఫికేషన్ ఇస్తుంది, నిన్న తర్వాత మొన్న. సో ఇట్స్ ఏ పాయింట్ ఆఫ్ టైం. మొన్న అనేది ఒక పాయింట్ ఆఫ్ టైం. That's why we used since. Period of time we use for. Next, since morning. ప్రొద్దు నుంచి. Yes, point of time. We use since. Since January. ఎప్పటి నుంచి, జనవరి నుంచి. It's also point of time. We use since. Since 2020, exact year. So this is also point of time. We use since. Since ఎప్పటి నుంచి ఎగ్జాక్ట్గా చెప్తాను, వాళ్ళు అమెరికా వెళ్ళినప్పటి నుంచి. దిస్ ఈజ్ ఆల్సో పాయింట్ ఆఫ్ టైం. We use since. Since when, how long, since when, ఎప్పటి నుంచి. That is normal WH question. In this way, say this particular sentence, what has he been for 2 years అంటే ఇది మనం ప్రొఫెషన్ గురించి మాట్లాడుతున్నాము. ప్రొఫెషన్ గురించి. which vehicle has been
హ్యాస్ బీన్ ఎట్ గరేజ్. ఏ వెహికల్ గరేజ్లో ఉంది. వీఆర్ టాకింగ్ అబౌట్ ఒక థింగ్ గురించి మాట్లాడుతున్నాము. థింగ్ వేర్ హ్యావ్ యూ బీన్ ఫర్ 30 minutes. ఇది ఒక జస్ట్ అంటే ఇది ఒక ప్రొఫెషన్ కాదు. ఎక్కడ ప్లేస్ గురించి మాట్లాడుతున్నాము మనం. వై హ్యాస్ షీ బీన్ ఐడల్ అంటే ఇది ఒక సైకలాజికల్ ఫిజికల్ మూడ్ గురించి మాట్లాడుతున్నాము. హూ హ్యాస్ బీన్ విత్ యూ సిన్స్ మార్నింగ్. ఎవరు నీతో ఉన్నారు అనే సెంటెన్స్. విత్ హూమ్ హ్యావ్ యూ బీన్ అవుట్ సైడ్ ఈజ్ నథింగ్ బట్ ఆ ప్లేస్ గురించి మాట్లాడుతున్నాము. టు హూమ్ హ్యావ్ యూ బీన్ ఆ హెల్పర్ ఈజ్ అబౌట్ ప్రొఫెషన్. టాకింగ్ అబౌట్ ప్రొఫెషన్. ఫ్రమ్ హూమ్ హ్యావ్ యూ బీన్ ఫార్. ఇది మామూలుగా దగ్గరగా ఉండడం దూరంగా ఉండడం దాని గురించి మాట్లాడుతున్నాము. ఫర్ హూమ్ హ్యావ్ యూ బీన్ ఎట్ బస్ స్టాండ్. ఇట్స్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ఆల్సో టాకింగ్ అబౌట్ ప్లేస్. హౌ హ్యావ్ దే బీన్. హౌ ఈజ్ నథింగ్ బట్ హౌ అంటే ఫిజికల్ అదర్వైజ్ సైకలాజికల్ స్టేట్ గురించి మాట్లాడుతున్నాము. See how long since when. It's nothing but time. So in this way we have these present, have been, has been sentences. You also make a set of sentences. You also understand the concept very well and try to use these sentences while you are talking to somebody else. This been is very important. I have been on the video for 15 minutes. I have been అంటే నేను వీడియోలో ఉన్నాను ఎప్పటి నుంచి 15 నిమిషాల నుంచి. ఐ డోంట్ నో. సో వాట్ ఈస్ ద టైమ్ డ్యూరేషన్ ఆఫ్ మై వీడియో, ప్రజెంట్ వీడియో అంటే నేను స్టార్ట్ చేసినప్పుడు ఉన్నాను, ఇప్పుడు చెప్తున్నప్పుడు కూడా ఉన్నాను కదా. హ్యావ్ బీన్ ఐ కదా, ఐకి హ్యావ్ బీన్ యూజ్ చేస్తాము. ఐ హ్యావ్ బీన్ ఆన్ ద వీడియో ఫర్ 30 minutes ఆర్ 15 minutes. సో నా వీడియో అయిపోయిన తర్వాత నేను హ్యావ్ బీన్ హ్యాస్ బీన్ యూజ్ చేయడానికి వీలుండదు. నేను హ్యావ్ బీన్ యూజ్ చేయడానికి వీలే ఉండదు. సో దిస్ ఈజ్ హౌ వీ మేక్ ద సెంటెన్సెస్. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ బీన్. I hope this video is clear to you all. Thanks a lot and I'll meet you with another video. Until then, take care all of you. Thank you so much.